మా శైలాపాల్ గారి జీవితంలో కూడా కొన్ని దుఃఖకరమైన సంఘటనలు నా బాల్య దినాల్లో జరిగాయి. నాకు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా తల్లి గారి వయస్సు కేవలం 33 సంవత్సరాల వయసు. ఆవిడ మరణించడం జరిగింది. ఆవిడ మరణించడానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి నిద్రించడం జరిగింది. మేము 3 కుమార్తెలు మా గృహంలో. మా తండ్రి గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసేవారు. చక్కటి ఉద్యోగం, ఉన్నతమైన స్థాయి, ఎన్నో సర్టిఫికెట్స్. ఆ సర్టిఫికెట్స్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి ఈ రోజున. అన్నిట్లో వెరీ టాలెంటెడ్ పర్సన్ నాన్నగారు. అయితే మా తాతగారు, బాబు నువ్వు ఇంటికి పెద్ద కుమారుడివి, 100 ఎకరాలు కలిగినటువంటి పొలం నేను కలిగి ఉన్నాను. ఇక్కడ పనివారు ఏం తీసుకెళ్తున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు, లెక్కలేయటం నాకు రాదు, ఊరు మొత్తంలో చదువుకున్నవాడు నీవే, అందువలన నువ్వు తిరిగి ఇంటికి వస్తే ఈ వ్యవసాయ కార్యక్రమాలన్నీ నువ్వు చూసుకోవచ్చు అన్నారు. అటువంటి మంచి స్థితిలో ఉన్నప్పుడు నాన్నగారిని తాతగారి ఇంటికి పిలిపించేశారు. వచ్చిన తర్వాత ఈ చదువుకున్న వ్యక్తికి వ్యవసాయం ఈ అలవాట్లనేది అలవాటు చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. మళ్ళీ కొత్తగా అన్నీ బిగించేయాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఈ వాజ్ ఓన్లీ 40 years old. తండ్రి గారు ఓన్లీ 40 సంవత్సరాల వయసు, అమ్మ ఓన్లీ 33 సంవత్సరాల వయసు. ఆయనకి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అమ్మ హఠాత్తుగా చనిపోయారు. దానివల్ల ఆయన ఎంతో కృంగిపోయారు. 3 కుమార్తెలు మేము. మమ్మల్ని చూసిన వారు ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. చక్కటి ఇల్లు, చక్కటి గృహం, తల్లి తండ్రి పిల్లలు అంటారు కదా చిలక గోరింకలని, ఎంత సంతోషంగా ఆనందంగా గడిపే కుటుంబం. సాయంకాలం అయితే నాన్నగారే మాకు ఒక పార్కు, అంటే ఆయన భుజాల మీద ఎక్కి ఆయన కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఉండేవాళ్ళం. ఆ సంతోషాలన్నీ హరించుకుపోయాయి. ఒక కారు మేఘం మమ్మల్ని ఆవరించినట్లుగా అయిపోయింది. దుఃఖము, వేదన, బాధ, తలడిల్లిపోయే పరిస్థితి. సాయంకాలం ఇంటికి రాగానే స్కూల్ నుంచి అమ్మ 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 అంటూ ఉండే మేము. ఉదయం వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళొస్తామని చెప్పి టాటా చెప్పి వెళ్ళే మాకు ఆ కోడి పిల్లకి కోడి దూరం అయిపోతే పిల్లలు అరుస్తాయి చూసారా, అలాంటి పరిస్థితి అయిపోయింది. చూసిన వారు పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, వాళ్ళ నాన్నగారు ఈ చిన్న వయసులో ఆ బిడ్డల్ని ఎలా పెంచి పెద్ద చేస్తారు, అయ్యో ఈ కుటుంబానికి ఇంత విపత్తు వచ్చిందే అని బాధపడ్డారు. కానీ అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మా జీవితంలో సంభవించిన ఒక మధురమైనటువంటి సంఘటన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త మాకు అందించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. కష్టములో తల్లడిల్లిపోతూ ఆ బాధను తట్టుకోలేక తాళుకోలేక తల్లి లేనటువంటి మేము, భార్యను కోల్పోయినటువంటి మా తండ్రి గారు హృదయాల్లో తల్లడిల్లిపోతూ వేదనకు గురవుతూ ఉన్నప్పుడు, అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారంటే ఎవరో కూడా తెలియని మా జీవితాల్లోనికి జీవం కలిగిన దేవుడు, మా తల్లి మరణము, ఆమె మరణం మా రక్షణకు జీవంగా మారిందా అన్నట్లయిపోయింది. ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆమె నిద్రించిన మరుక్షణమే ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, హోప్లెస్ అనుకున్న మా జీవితాల్లో హోప్నిచ్చి, నిరీక్షణ లేదు అని నిరాశతో ఉన్న మా జీవితాల్లోనికి నిరీక్షణ, నేను నీ ఆధారం, నేను నీ దైవం, నేను నీ సర్వం అంటూ మా జీవితాల్లోనికి ప్రభు అయిన దేవుడు వచ్చి ఆవరించాడు. ఆయన స్థానం మా కుటుంబంలో, మా జీవితాల్లో అది చెరపలేనటువంటి స్థానం. అంత ఉన్నతమైన స్థానాన్ని మా గుండె గదుల్లో సింహాసనాన్ని వేసుకున్నాడు దేవాతి దేవుడు. మేము తప్పిపోకుండా, మేము బలహీనమైపోకుండా, మేము దేవుని సన్నిధి నుంచి పారిపోకుండా, అన్యజనుల యొక్క ఆచార వ్యవహారాల్లోనూ, ఒత్తిడిలోనూ, సమాజ గౌరవాలకి, సమాజ మర్యాదలకి మేము తలవగ్గకుండా ఆ దేవుల్లో నిలబడటానికి, ఆ ప్రభువులో కొనసాగటానికి ఎన్నో విధాలైన పోరాటాలు మేము ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మేం కాదు పోరాడింది, మా ప్రభువే మా పక్షంగా పోరాడాడు. ఆత్మ దేవుడు విడిచిపెట్టలేదు, తప్పించిపోయాడు. ఒక తల్లి తప్పించినట్లుగా మా కొరకు తప్పించిపోయాడు. ఆయన రెక్కల నీటిలోనికి మమ్మల్ని తీసేసుకున్నాడు. ఈ శైలాపాలు ఈ రోజులో ఒక దైవ సేవకురాలుగా ఉన్నారంటే దాని వెనక ఎంతో ఆత్మీయ పోరాటం ఉంది, దేవుని యొక్క ప్రయాసం ఉంది, ఆయన ప్రేమ ఉంది, ఆయన కటాక్షం ఉంది. ఆ ప్రభువు నిలబెట్టుకుంటూ వచ్చాడు. మా కుటుంబంలో మా తల్లిదండ్రులకి మేము 3 కుమార్తెలమైతే కుమార్తెలందరి జీవితాలని, మా పిల్లల్ని అందరినీ కూడా నీటి యోటు యొద్ద నాటబడిన చెట్లులాగా అన్ని కాలాల్లో ఫలమిచ్చి, చింత లేదు, కాపు మానదు, చింత నొందదు అన్నంతగా మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు. మీకు తెలియజేయడానికి చెప్తున్నాను,
నా వివాహమైనటువంటి 2వ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు. దేవుని పాదసేవలో మందిరావరణంలో పనిచేస్తూనే ఆయన దేవుని పిలుపు చొప్పున నీతిమంతులు మరెక్కువ కీడు చూడకుండా ఆయన పిలుపులోకి తీసుకోబడతారు. ఈరోజు నా హఠాత్తుగా ఎవరైనా చనిపోయారా మీ ఇంట్లో? బాధ వేదంతో తలడిల్లిపోతున్నారా? నిజమే దైవజనమా, సముద్ర కెరటాలు ఆ ఒడ్డుకొచ్చి పడినట్లుగా సముద్ర కెరటాలు ఒడ్డుకు రాకుండా ఉంటాయా? ఎప్పుడైనా సముద్రము ఘోషించకుండా ఉందా? కెరటాలని ఒడ్డుకు తొయ్యకుండా ఉందా? అది నదిలాగా ఎప్పుడైనా సమాధానంగా ఉందా? లేదు కదా. కెరటాలు వస్తూనే ఉంటాయి. అలానే మన ఇంటి వారు ఎవరు చనిపోయినా, ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయినా ఆ జ్ఞాపకాలు మన మదిలోనికి వస్తూనే ఉంటాయి. అయినా మనం నిరీక్షణ లేని అన్ని జనుల వలె దుఃఖంతో మనస్తాపంతో నేనెందుకు బతకటం, నేను చచ్చిపోతే బాగుండని ఎప్పుడూ అనుకోకూడదు. నీవు మనం నిరీక్షణ లేని అన్ని జనులం కాదు. మన ప్రియులు క్రీస్తులో ఉండి చనిపోయిన వారైతే ఒక రోజున ప్రభువు వారిని మన మధ్యలోకి తీసుకొని రాబోతున్నారు. మనము మన కళ్ళతో మనం చూడబోతున్నాం. పునరుద్ధాన శక్తిలో ఉన్న గొప్పతనం అది. మన దేవుడు మరణాన్ని జయించి 3వ నాడు తిరిగి లేచాడు. మనం కూడా మరణాన్ని జయించాం, మరణము ముళ్ళును వంచాం. ఆయన సజీవుడిగా పరమందు ఆసీనుడై ఉన్నాడు. మనం కూడా సజీవులుగా ఆయనతో పాటు ఉండబోతున్నాం. ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికే మనం ఈ యొక్క సిద్ధపాటు దైవజనమా. ఇంత గొప్ప సిద్ధపాటు మనకి ఎందుకంటే ఆ దేవాతి దేవుడు ఉన్న స్థలముల్లో మనం కూడా ఉండాలి. మమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదు. అనుక్షణము కనుపాప వలె కాపాడుతూ వచ్చాడు. అనుక్షణము ఆయన బలపరుస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. ఆయన విశ్వాసతను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. నా తండ్రి గారు జీవించినప్పుడు ఏ ప్రార్థనలు నా నిమిత్తమే మా నిమిత్తమే చేశారో ఆ ప్రార్థనలన్నీ, ఆయన చేసిన ప్రార్థనలకి 100 దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన హృదయవాంఛ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా దేవుడు నెరవేర్చాడు. తల్లి తండ్రి, నువ్వు చేసే ప్రార్థనలు వ్యర్థంగా పోవట్లేదు. నీకు క్షేమం ఇచ్చి నీ తర్వాత నీ పిల్లలకి దేవుడు క్షేమం ఇస్తాడు. ఈరోజు నేను అనాథనని, నేను తండ్రి లేని బిడ్డలని, నేను విధవరాలనని, నాకెవరూ లేరని, నేను పరదేశనని నువ్వు మనసులో నువ్వు దిగులు పెట్టుకోవద్దు. సర్వశక్తి గల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. జీవం గల దేవుడిని నువ్వు నమ్ముకున్నావు. ఆ దేవుడు నిన్ను మధ్యలో చేయి విడిచేవాడు కాదు. నీ చేయి పట్టుకున్న దేవుడు ఈ యొక్క జీవిత యాత్రలో నీ ముదిము వచ్చే వరకు, నీ తల వెంట్రుకలు నెరే వరకు నీతో ఉంటాడు. ఆ తర్వాత ఆయన రాజ్యంలోకి నేను చేర్చుకుంటాడు. నా స్నేహితురాళ్ళందరూ కూడా పాస్టర్ల పిల్లలు. వాళ్ళందరికీ కూడా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా ఉండేది. మేము చదువుకున్న రోజుల్లో వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, మాకంటూ ఒక సొంత చర్చ్ ఉంది, మేము వెళ్ళి అక్కడ పరిచర్య చేయబోతున్నామని చెప్పేవాళ్ళు. నేను ఏమీ చెప్పేదాన్ని కాదు, నాకేమీ తెలియదు ఏం చెప్పాలో కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాటి అన్నీ నేను కలిగిన దాన్ని కాదు. నేను ఒక క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నా వెనక లేదు, పాస్టర్లు ఎవరు నా ఇంట్లో లేరు, నా బంధువుల్లో లేరు, నా మిత్రుల్లో లేరు, 4 తరాల్లో వెనక ముందు చూద్దామన్నా ఒకళ్ళు లేరు. ఎటు చూసినా ఒక క్రైస్తవురాలని బైబిల్ పట్టుకొని తిరుగుతున్న దాన్ని నేనే. ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, ఎవరు ప్రోత్సాహపరిచేవాళ్ళు కానీ, ఎవరు ఆదరించేవాళ్ళు కానీ, నువ్వు చదువుకుంటుంది నీ సమర్పణ గొప్పది అని అభినందించేవాళ్ళు కానీ ఎతికినా ఎవరు లేరు అన్నమాట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయని చెప్తుంటే నాకు అనిపించింది, వీళ్ళు ఎంత ధన్యులో, వీళ్ళు ఎంత అదృష్టవంతులో. ఇంటికి వెళ్తే ప్రార్థనలు జరుగుతాయి, వాళ్ళ ఇళ్ళల్లో చర్చికి వెళ్తారు, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటారు. కానీ నేను తిరిగి వెళ్తే గనక మరి బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవరూ లేరు, నేను నమ్ముకున్న దేవుణ్ణి అనుసరిస్తున్న వారు ఎవరూ లేరు. నా ఇంటి పరిస్థితి వేరు, వీళ్ళ ఇంటి పరిస్థితులు వేరు. వీళ్ళు ఎంత ధన్యులో అని నేను మనసులో అనుకున్నాను. వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఆ పరలోకపు తండ్రి చేతుల్లో నా జీవితం ఉంది. ఆయన తన దయా సంకల్పం చొప్పున నా జీవితానికి ఏది మేలు అది చేస్తాడు. హల్లెలూయా. ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం జరగబోతుందనేది నాకు తెలియదు కానీ బట్ వన్ థింగ్ ఐ న్యూ, ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆయన అరచేతుల్లో మాత్రం చెక్కబడి ఉన్నాననే విషయం మాత్రం నాకు తెలుసు. ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్నాననే విషయం తెలుసు. ఆయన బలమైన హస్తముల కింద ఉన్నానని తెలుసు. ఆయన నీడలో ఉన్నానని తెలుసు. ఆయన ఏర్పాట్లో ఉన్నానని తెలుసు. అది మాత్రమే తెలుసు. ఈ దేవుడు నన్ను మధ్యలో విడిచిపెట్టేవాడు కాదని కూడా తెలుసు. మరి ఈ రోజున ఒకసారి ఒక 15-20 సంవత్సరాల వెనక్కి చూస్తే ఆ పరిస్థితి, ఈ రోజున పరిస్థితి చూస్తే ఈ శైలాపాలకి లక్షల మందిని దేవుడు అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, తల్లి వంటి వారిని, తండ్రి వంటి వారిని, ఎటు వెళ్ళినా ఎటు చూసినా దేవుని ప్రజల్ని కొల్లలుగా ఉన్న వాళ్ళని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఈవిడంటే ఎవరికో తెలియకపోవచ్చు, ఈమె నమ్మిన దేవుడంటే ఎవరెవరికి తెలియకపోవచ్చు. కానీ ఆయన పాదాలు పట్టుకుని ఆయన ప్రేమిస్తున్నటువంటి వారికి ఆయన ఏది తక్కువ చేసేవాడు కాదు. దైవజనమా, యథార్థంగా దేవుని పట్టుకొని
వెళ్ళటమే మనం నేర్చుకుందాం. ఆయన యథార్థమైన మార్గంలో మనం నడుస్తూ ఉంటే మనకి చీకట్లో వెలుగు తప్పకుండా పుడుతుంది. దానికి ఉదాహరణ మీ పార్శ్వమ గారే. హల్లెలూయా. ఈ రోజున అన్ని జనుల నుంచి రక్షింపడిన వారు ఉండొచ్చు మీలో. నువ్వు దేవుణ్ణి నమ్మావు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, మీ కుటుంబంలో ఇంత కష్టం వచ్చింది అలా మాటే కదా అనేస్తారు ప్రజలు. ఎవరు ఎన్ని రకాలుగా పలికినా ఆయన్ని ప్రేమిస్తూ యథార్థంగా నీ జీవితంలో నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండను నేను ఎక్కిస్తాడు నీ దేవుడు. ఒక రోజు నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నువ్వు శిఖరము మీద మాత్రమే ఉండబోతున్నావు. నా చిన్న వయసులో ఒకసారి నేను ఏదో ఒక ఎగ్జామ్ రాశాను, దానిలో నాకు సీటు కూడా వచ్చింది. కొంత టైం తర్వాత అది క్యాన్సిల్ అవుతుందని చెప్పి కూడా అన్నారు. దానికి నా హృదయంలో చాలా బాధ అనిపించింది. నాకు సీటు వచ్చింది, ఆ తర్వాత అది ఎందుకు క్యాన్సిల్ అవ్వాలి? ఆ పక్కన ఎవరో కొంచెం లంచాలు ఇచ్చి అవి సీట్లు కూడా కొనుక్కుంటారేమో, మరి అలా అయిందని చెప్పారు. దానివల్ల నా మనసు చాలా బాధ అనిపించింది. ఇన్ని రోజులు నేను ప్రార్థన చేశాను, బైబిల్ చదివాను. మా నాన్నగారు నాకు ఒక రెడ్ బైబిల్ గిఫ్ట్గా ఇచ్చారు. రోజు అది చదువుతూ ఉండేదాన్ని. ఆ రోజున చదువు అయిపోయిన తర్వాత నైట్ టైం మా నాన్నగారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన కొంచెం 9:30 ఆ టైంలో వచ్చారు. వచ్చి రాగానే పని కట్టుకొని వెళ్ళి ఆ రెడ్ బైబిల్ ఆయన చేతుల్లో పెట్టి, ఇక నుంచి నేను ప్రార్థన చేయను, ఈ దేవునికి మీరే ప్రార్థన చేసుకోండి, మీరే కదా ముందు ఈ దేవుడిని నమ్ముకున్నారు, ఈ దేవునికి మీరే ప్రార్థన చేసుకోండి, నేను చేయను ఇక నుండి. మా నాన్నగారు ఏం మాట్లాడలేదు. కొంతసేపు బాధపడ్డాను. ఆ తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ చేస్తాం నాన్నగారు నేను కూర్చొని. మీరే చేసుకోండి, చాపేశారు. చిన్ని రామ్మ ప్రార్థన చేద్దామన్నారు. నేను రానన్నాను. మీరే చేసుకోండి ప్రార్థన, ఈ బైబిల్ కూడా మీకే ఇచ్చేస్తాను, రేపటి నుంచి ఈ బైబిల్ నాకు వద్దన్నాను. మా నాన్నగారు చాపేసుకొని ప్రార్థన చేస్తుంటే నేను మంచం మీద పూర్తిగా ముసుగేసుకొని ముసుగు లోపల ఏడుస్తూ బాధపడుతూ దేవుని మీద కోపగించుకుంటూ, ఇక నేను ప్రార్థన చేయను, నేను ఫ్రీ అయిపోయాను, ఇంక బైబిల్కి నాకు ఏ సంబంధం లేదని నిద్రలోకి వెళ్ళాను. ఆల్మోస్ట్ మా నాన్నగారు ఇంకా ప్రేయర్లోనే ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అయిందో లేదో, మరి జ్వరం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. హ్యాపీగా ఉన్నదా నాకు జ్వరం, ఒక 30 నిమిషాల్లో జ్వరం, ఆ తర్వాత వాంతులు. ఆ వాంతులు కూడా అదొక విచిత్రమైన పసరలాగా పట్టు, కానీ అదొక వింత పసర. ఆ పసర చూస్తుంటే నాకే భయం వేసింది. నేను ఏం తిన్నాను ఎందుకు, నా నోట్లోంచి ఎందుకు వస్తుంది ఈ పసర అని. చాలా విచిత్రమైన కండిషన్. ఒక విధమైనటువంటి ఒత్తిడి నా మీద, తీవ్రత ఎక్కువైపోయింది. ఇటు శరీరం బలహీనమైపోతుంది, ఇటు మనసులో ఒక కలవరం, ఆందోళన, నోట్లోంచి వాంతులు, ఇవి ఆగట్లేదు. ఇంత జరుగుతున్నా మా నాన్నగారు ప్రశాంతంగా స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తున్నారు. ఒకవైపు నన్ను చూస్తున్నారు, ఇంకొకవైపు ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, చూడండి నా ఒళ్ళు పట్టుకొని చూడండి ఎలా ఉందంటే, జ్వరం వచ్చిందమ్మా అన్నారు. మరి వాంతులు కూడా అవుతున్నాయంటే, అవును చూస్తున్నాను అన్నారు. మరి తగ్గాలంటే ఎట్లా నాన్నగారు అంటే, నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడుగు, ప్రార్థన చేసి తగ్గిపోద్ది అన్నారు. ఇంకేం మాట్లాడలేదు. తప్పదా అన్నాను. తప్పదు, నువ్వు అది చేస్తేనే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. ఇది ఇక ఆ దేవునితో మన బంధం ఒక్కసారి ముడిపడిన తర్వాత మనం మరలా బయటికి వెళ్ళటానికి లేదమ్మా, ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రార్థన చేయన్నారు. అప్పుడు వెంటనే మోకరించాను. ఇది 10th క్లాస్ టైంలో అన్నమాట. సరే అని మోకరించాను. మోకరించి కన్నీటితో ప్రార్థన చేశాను. దేవుని దగ్గర క్షమాపణ అడిగాను. ప్రభు, ఏదో నాకు మేలు కోసమే ఇవన్నీ జరుగుంటాయి, నన్ను క్షమించండి అని నాకు తెలిసిన ప్రార్థన చేసి 2 చేతులు ఎత్తి దేవుడిని స్తుతిస్తూ ఉండగా, తిరిగి మరలా పరిశుద్ధాత్మ శక్తి బలముగా నా పైకి దిగిరాగా అన్య భాషలో మాట్లాడుతూ దేవుని గణపరచడం ప్రారంభించాను. ఆ రోజు నాకు అర్థమైంది విషయం ఏంటంటే, ఒక్కసారి నా జీవితం ఈ దేవునితో ముడిపడిన తర్వాత వెర్రితనంతోనో, అజ్ఞానంతోనో, అవివేకంతోనో, ఒత్తిడిలతోనో ఒకవేళ వెళ్ళాలి అని వెళ్ళినా ఆయన ప్రేమ బలంగా మరలా ఆయనలోకి లాక్కుంటుంది మనల్ని. మనం ఎక్కడికి వెళ్ళలేం. మనం పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిలోనికి వెళ్ళేంత వరకు కూడా మన జీవం ఆయనలో ముడిపడి ఉన్నదన్న వారు చప్పలు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. నేను టీనేజ్లో ఉన్నప్పుడు కేరళ రాష్ట్రానికి అక్కడ ఒక 2 years నేను చదివాను. ఆ తర్వాత కొంత సమయం నేను దేవుని పరిచర్యలో కూడా ఉన్నాను కేరళలో. ఆ సమయంలో నేను తిరిగి బయలుదేరాను. వెళ్ళేటప్పుడు నా తోటి వారితో కలిసి వెళ్ళాను. వచ్చేటప్పుడు అర్జెంటుగా నేను రావాల్సి వచ్చి, ఫస్ట్ టైం నేను ట్రైన్లో కూడా ఒంటరిగా ప్రయాణం చేయడం. టికెట్ తీసుకున్నారు అక్కడ దైవ సేవకులు. ట్రైన్ ఎక్కాను. నేను ట్రైన్ ఎక్కుతూ ఉన్నప్పుడు ఇక కూత వేస్తుంది ట్రైన్, ఇక బయలుదేరబోతుంది. ఒక 4-5 బోగీలు అవతల, ఆల్మోస్ట్ 4 బోగీలు ఉంటాయేమో, చాలా సుదూరంగా
ఒక వైట్ షర్ట్తో ఒక వ్యక్తి ఈ పాస్టర్ గారికి కనిపిస్తే ఆయన ఇలా చెయ్యూపి పెద్ద కేకతో నేను ఎక్కిన బోగి నెంబర్ ఆయనకి చెప్పారు. నాకు తెలియదు అతను ఎవరో, కానీ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవటం, ఈయన ఇలా స్వరంతో నేను ఏ బోగి ఎక్కుతున్నానో నెంబర్ చెప్పడం మాత్రం నాకు గుర్తుంది. కానీ అతన్ని నేను ఐడెంటిఫై కూడా చేయలేను, చాలా దూరంగా ఉన్నారు. ఆల్మోస్ట్ 3 బోగీలు అవతలు ఉంటేనే కదా అంత దూరంగా కనబడతారు. ఎక్కిన తర్వాత ఆ పాస్టర్ గారు చెప్పారు, మరి ఎదురుగా ఉన్న వాళ్ళతో, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అంటే, మేము విజయవాడ వెళ్తున్నాం అన్నారు. మరి మా పాప కూడా విజయవాడ వెళ్తుందండి, ఒక్కటే బయలుదేరుతుంది, జాగ్రత్తగా మీరు చూసుకోండి అంటే, మీకు ఏం ప్రాబ్లం లేదండి, మేము చూసుకుంటాం కదా అని ఇద్దరూ నవ్వారు. వాళ్ళ తీరు నాకు నచ్చలేదు, వాళ్ళ వేషధారణ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నేను మౌనంగా కూర్చున్నాను, వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఎర్నాకుళం అనేటువంటి ప్రాంతానికి వచ్చాం. అక్కడికి రాగానే వాళ్ళిద్దరూ అంటున్నారు, మేమిద్దరము రావట్లేదు, మేము ఎర్నాకుళంలో దిగిపోతున్నాం, మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు మాత్రమే విజయవాడ వస్తున్నాడు అన్నారు. నేను ఇంకేమీ మాట్లాడలేదు, ఏం ప్రాబ్లమే లేదు, చక్కగా మేము విజయవాడలో దిగుతాం కదా, నో ప్రాబ్లం అన్నాను నేను. కానీ మనసులో అనిపిస్తుంది, వీళ్ళు ఎందుకు అబద్ధం ఆడాల్సిన పని ఏంటని. ఈ లోపల వాళ్ళు ఫోన్ చేశారు, ఎక్కడో ఉన్నాడు వాళ్ళ తమ్ముడు, పలానా భోగిలో పలానా పాప కూర్చుని ఉంది అని. ఎందుకు చేశారు అనేది కూడా ఆ వక్ర బుద్ధి, వాళ్ళ మనస్తత్వాలే నచ్చలేదు ఎదురుగా కూర్చున్నప్పటికీ. అయితే నేను ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను. నా ట్రైన్ టికెట్ చాలా చక్కగా ఉంది, నేను కూర్చునే భోగి నెంబర్ ఉంది, తర్వాత నా సీట్ నెంబరు ఉంది, అదే నా సీటు. కానీ ఒక 3-4 గంటలు ప్రయాణం తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో, రైల్వే టికెట్స్ తీసుకుంటారు కదండి, టికెట్ కలెక్టర్ అంటారా, అతను వచ్చారు. పర్టికులర్గా నా దగ్గరకు వచ్చి, మీరు ఇక్కడ కాదు కూర్చోవలసింది, మీ భోగి నెంబర్ వేరే దగ్గర అన్నారు. అదేంటి, ఈ భోగిలో ఉన్న వాళ్ళు ఎవరిని మార్చలేదు, నాది చాలా క్లియర్గా ఉంది, ఇక్కడ కాదని నన్ను మారుస్తున్నారేంటి అని చెప్పాను. కానీ వాళ్ళు చెప్తే చేయాలి కదా, నాకు అంత అనుభవం కూడా లేదు, నేను చాలా యవనస్తురాలుగా ఉన్నాను, అంత అనుభవం నాకు లేదు. నేను అందులో ఫస్ట్ టైం ట్రైన్లో అక్కడి నుంచి ఇక్కడికి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బయలుదేరి వస్తూ ఉన్నాను. ఆ రోజుల్లో మా తండ్రి గారు నా విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన ఒక మాట చెప్పి పంపించేవాళ్ళు, అమ్మ బ్రతికుంటే దేవుణ్ణి గనపరుస్తాను, సువార్త కొరకు ఒకవేళ నువ్వు చనిపోతే పరలోక రాజ్యంలో నిన్ను కలుస్తాను అనేవాడు. హల్లెలూయా. నిన్నొక సేవకురాలుగా, దైవజనరాలుగా మాత్రమే నేను చూడాలనుకుంటున్నాను అంటమే కాదు, దానికి బాటలు కూడా వేశారు. ఈ రోజున అనేక మంది బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటే వాళ్ళకి దేవుని కృప వలన మరి మేము బాటలు వేస్తున్నాం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారికి సహకరించి వారిని ఇక్కడికి పంపించారు. వారిని బట్టి దేవుని ఘనపరుస్తున్నాను నేను. తల్లులారా, తండ్రులారా, ఈ బైబిల్ మరి ఇదొక 15th బ్యాచ్ అనుకుంటున్నాను, నేను ఒక 15వ బ్యాచ్ అనుకుంటున్నాను. అలా ట్రైనింగ్ తీసుకుంటున్నారు యవన బిడ్డలు, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు. మంచిని చూడండి, వాక్యాన్ని చూడండి, మంచి నేర్చుకుంటారు, వాక్యాన్ని నేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చి కూడా కుక్కతోక వంకరగా ఉంటే మీ బ్రతుకులు మారవు. దేవుడు మిమ్మల్ని మార్చడానికి, మిమ్మల్ని సేవకులుగా తీర్చిదిద్దడానికి, మిమ్మల్ని వాడుకోవటానికి, మీ తల్లిదండ్రులు ప్రేరేపించి వారిని ప్రేరేపించి మిమ్మల్ని పంపించడమే కాదు, మీకు కూడా సమ్మతించే హృదయాన్ని ఇచ్చి దేవుడు తీసుకొచ్చాడంటే ఇట్స్ వెరీ సీరియస్ థింగ్. దీన్ని సిల్లీగా తీసుకోవద్దు. చిన్న గొడవలు, చిన్న విషయాలకు మనసులో పెట్టుకొని ముఖం చాటేస్తూ ఏదో ఒక చిన్న పని చేయమన్నారని, నేనున్న ట్రైనింగ్లో నేను ఇంటికి వెళ్ళిపోతానని పారిపోయే వారి లెక్కలోకి మీరు వెళ్ళొద్దు. నిలబడండి దేవుని కోసం. హల్లెలూయా. నిలబడి దేవుని కృపలో ముందుకు కొనసాగాలి. ఒక యవనస్తురాలనేటువంటి నేను ఆ రోజుల్లో ఒక 35 సంవత్సరాల క్రితం ఎన్ని రిస్ట్రిక్షన్స్, ఎన్ని ట్రెడిషనల్ కార్యక్రమాలు, సాంప్రదాయాలు, అలాంటి స్థితిలో నుండి ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి మా తండ్రి గారు నాకు అన్ని విషయాల్లో కూడా సహకరిస్తూ వచ్చారు. అలానే దేవుని భక్తి కలిగి ఉండటంలో, నా యవన కాలంలో నేను వివేకం కలిగి ఉండటంలో, వివేకంగా నడుచుకునే విషయంలో కూడా 11 సంవత్సరాల వయసులో నన్ను అభిషేకించిన ఆత్మదేవుడు నాతో ఉండి నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఎంత చిక్కుల్లో పడ్డానో తెలుసా ప్రియ దైవజనమా, నేను ప్రభువు ఎంత చక్కగా ఆయన ఆ సంకటము నుంచి, ఆ స్థితి నుంచి నన్ను కాపాడాడో తెలుసా. ఆ సమయంలో నేను యేసులో రక్షింపబడిన వ్యక్తిని, నా దేవుడు నన్ను కాపాడుతాడనుకున్నాను. రక్షణ గురించే కదా నేను చెప్తున్నాను, దానికి ఉదాహరణగా ఇది చెప్తున్నాను. రక్షింపబడ్డాను నేను నా ప్రభువు నన్ను అలా వదిలేయడు, నన్ను కాపాడుతాడని ఆ ట్రైన్లో కూర్చొని నేను పైకి కన్నీరు కనబడినివ్వకుండా లోపల ఏడుస్తూ, లోపల
భయపడుతూ లోపల లోపల దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఎవ్వరు సహాయం లేని ఆ సమయంలో ఏడుస్తూ మనసులోనే ప్రార్థన చేసుకుంటూ పైకి మాత్రం కన్నీరు కూడా చూపించకుండా దేవునితో పోరాడుతూ అన్ని భాషలో మాట్లాడుతూ ఆ రాత్రి నేను కూర్చున్నాను అక్కడ. ఇదంతా ఒక వెల్ ప్లాన్డ్ అనమాట. ఆ సమయంలోనే ఆ టికెట్ కలెక్టర్ వచ్చి నా బోగి అది కాదన్నాడు, ఇంకొక బోగీకి మారాలన్నారు. సరే లగేజ్ తీసుకొని మరొక బోగీకి వెళ్తే అది ఎవరికి సంబంధించిన బోగీ కాదు, అది ఎక్కడో చివరుంది. ఆ బోగీ లోపలికి వెళ్తే ఒక్క మనిషి లేడు అక్కడ. దరిదాపుగా ఎంతమంది పడతారు మరి ఒక బోగీలో? ఒక 70-80 మంది పడతారండి ఒక బోగీలో. ఓకే, 70-80 మంది పట్టొచ్చేమో సుమారుగా. అలాంటప్పుడు ఒక్క వ్యక్తి కూడా లేకపోవటం ఏంటి? కొంత సమయానికి నేను కూర్చున్నాను ఒంటరిగా అలా చూసుకుంటూ, ఏంటి చీకటి పడుతుంది, ఆరైపోయింది అప్పటికి. ఒక వ్యక్తి వచ్చాడు అక్కడికి. ఈ వ్యక్తిని నేను ఆ దంపతులు, నా ముందు కూర్చున్నటువంటి దంపతులతో వచ్చి అక్కడ నేను ఉన్నప్పుడే మాట్లాడటం నేను చూశాను. వాళ్ళ తమ్ముడు ఆయన, మా తమ్ముడు వస్తున్నాడు విజయవాడ వరకు అన్నారు కదా, ఆయన ఎక్కి కూర్చున్నాడు అక్కడ. ఆ తర్వాత ఒక మిలిటరీ ఆయన ఎవరో ఒక అతను, కేరళ అతనే, ఆయన వచ్చి కూర్చున్నాడు. బేటీ బేటీ అంటున్నాడు. నేను అలా మౌనంగా కూర్చుని ఉన్నాను. ఆ తర్వాత కొంత సమయానికి ఆ తమ్ముడు అన్న ఆయనతో పాటు ఒక గ్యాంగ్ వచ్చారు. ఒక 5-6 మగపిల్లలు వచ్చి కూర్చున్నారు అక్కడ. ఒక టీమ్గా కూర్చొని వాళ్ళు యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క చూపులు నాకెందుకో ఒక అభద్రతా భావాన్ని తీసుకొచ్చాయి. అవతల కూర్చొని ముచ్చటించుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు తెలుగులోనే. 5-6 కలిశారు అక్కడ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా కూర్చొని ఉన్నారు. నేను ఒక్కదాన్ని అవతల కూర్చున్నాను. నా ఎదురుగా ఒక మిలిటరీ ఆయన కూర్చున్నాడు. బేటీ భయపడొద్దు, నీలాంటి కూతుర్లు నాకు ఉన్నారు, జాగ్రత్తగా నువ్వు విజయవాడ వెళ్తావు అంటున్నాడు. నేను నీ మాట నమ్మను, ఎవరి మాట నమ్మను, నా దేవుడి మాటే నేను నమ్ముతాను. నా మనసులో నేను అనుకుంటున్నాను, ప్రభువా ఈ టైంలో నాకు నీ సహాయం కావాలి. ఒక రాత్రంతా నేను ఈ భోగిలో ఒక ఆడపిల్లను ఒంటరిగా నేను ఎలా ఉంటాను? నేను ఉండను, నాకు సహాయం చేయి, నీ సహాయం నాకు కావాలి, నీ దూత సహాయం నాకు కావాలి. ఇదిగో నేను నీ కుమార్తెనై ఉన్నాను, నేను నీ బిడ్డనై ఉన్నాను, నాకు తెలియకుండా నేను ఈ విధంగా ఏ ట్రాప్లో ఎవరు చిక్కించారో, ఎలా చిక్కబడ్డా నాకు తెలియదు, బట్ ఐ నీడ్ యువర్ హెల్ప్ అంటూ నేను మనసులో వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సమయం 7:30 అయిపోయింది, 8 అయిపోయింది. బేటీ పడుకో అంటున్నాడు ఆయన. నాకు పడుకోవాలనిపించట్లేదు. ఆయనైతే ఒక దిండు పెట్టుకొని అలా పడుకుండిపోయాడు. ఆ గుంపు ఎకిలి చేష్టలతో ఒక పక్క నవ్వుకుంటూ ఏవో సినిమా పాటలు వింటూ రకరకాలుగా వాళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కూడా వినపడుతూ ఉన్నాయి, వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతూ ఉన్నారు. ఇక 8 అయ్యే కొలది కూడా నాకు ఒక విధంగా జ్వరం వచ్చేసింది. నాకున్నటువంటి ఆందోళనకి, నా భయానికి ఫీవర్ వచ్చేసింది. అప్పటికప్పుడే ఆ జ్వరం, ఒళ్ళంతా వేడిగా ఉంది, తలనొప్పిగా ఉంది, ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో, తలంతా టెన్షన్ వచ్చేసి తలనొప్పి వచ్చేసింది. అప్పుడు ఒక దేవుని దూతలాగా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. తెల్లటి ఒక పాస్టర్ గారే, చూడగానే ఒక తెల్లటి షర్టు, తెల్లటి ప్యాంట్ వేసుకొని వచ్చాడు. ఇక్కడ ఎవరైనా ఆంధ్ర వెళ్తున్న వాళ్ళు, విజయవాడ వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఇంగ్లీష్లో అడుగుతుంటే నేను ఆయన చూసి నేనేనండి అన్నాను. నేను అనగానే నాకు ఆ పాస్టర్ గారు సైగ చేశారు, పలానా భోగిలో మీరు ఉన్నారని. నేను ఆ భోగిలోకి వచ్చాను, మీరు కనబడలా. 2 గంటల నుంచి ట్రైన్ మొత్తం మీకోసం నేను ఎదుగుతున్నాను. ఆ బిడ్డ ఏమైపోయింది అసలు? ఈ భోగిలో ఆమె ఇక్కడ ఉండాలి కదా, ఆమెను ఎవరు మార్చారని ఆ టీటీ కలెక్టర్ మీద కూడా పోట్లాడారంట ఆయన. ఎలా ఆ పాపను ఇక్కడ నుంచి మార్చేశారని. 2 అవర్స్ నుంచి నేను మీకోసం అంతా వెతుకుతున్నాను. ఆయన కూడా మరి పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారంట. అన్ని భాషలో మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మదేవుడు నా భోగిలోకి ఆయనకి నడిపించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆత్మదేవుడే నన్ను నడిపించాడు. ఇంత చివర ట్రైన్లోనే, ఇంత చివర ఇలాంటి భోగిలో అసలు ఎవరు ఉండరు అనుకున్నాడంట ఆయన. అనుకుంటూ ఆత్మదేవుని యొక్క ప్రేరేపణతో అన్ని భాషలు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించాడంట, వెళ్ళు ఆ భోగిలోకి వెళ్ళు, ఆ భోగిలోకి వెళ్ళంటే ఆయన వచ్చాడు. ఆయన రాగానే ఆ మిలిటరీ ఆయన అంటాడు, నో ప్రాబ్లం, బేటీ ఇక్కడే ఉంటారు అంటే ఆయన చెప్పాడు, 1 నిమిషం కూడా నేను ఇక్కడ ఉంచడు పాపను అన్నాడు. వెంటనే ఇంకొక స్టేషన్ రాగానే నా బ్యాగులన్నీ పట్టుకున్నారు ఆయన, నేను కొన్ని బ్యాగులు పట్టుకున్నాను. ఇమ్మీడియట్గా ఆ భోగిలోంచి నన్ను తీసుకొని వెళ్ళి ఆ ఫ్యామిలీ భోగి ఏదైతే ఉందో వాళ్ళ భోగిలో తీసుకెళ్లారు. అక్కడ చూస్తే నాకు నరకంలోంచి పరలోకంలోకి వచ్చినంత ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే కొన్ని గంటలు నాకు చాలా సంఘర్షణలు గుండా నేను వెళ్ళాను.
ఆ భోగిలోకి వెళ్తే అందరూ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారు, భోజనం చేసేవాళ్ళు ప్రార్థన చేసుకొని భోజనం చేస్తున్నారు. అన్ని రకాల భాషల్లో పాటలు, మలయాళం భాషలో పాడుకుంటున్నారు, హిందీ భాషలో పాడుకుంటున్నారు. అందరూ క్రైస్తవులే. ఆ భోగి అంతా కూడా నేను వెళ్ళగానే ఆకలి కూడా పోయింది. కొంచెం భయం వేస్తే ఆకలి కూడా పోద్ది కదండి. ఆకలి వేస్తుందమ్మా అన్నారు. నేనేం తిన్నండి, నాకు ఆల్రెడీ ప్యాక్ చేశారన్నాను. అయినా బలవంతంగా ఏదో ఒక పండు ఇచ్చారు, తిన్నాను. తర్వాత ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళ భార్య, వాళ్ళ తల్లిగారు కూడా ఉన్నారు. వాళ్ళ బిడ్డ సీటును ఖాళీ చేసి, మీరు చాలా రెస్ట్లెస్గా ఉన్నట్టున్నారమ్మా, మీరు పడుకోండి అన్నారు. ప్రార్థన చేసుకున్నాను, కంటి నిండా నిద్రపోయాను. రైల్వే స్టేషన్లో ఉదయకాలం దిగ్గానే మా నాన్నగారు నవ్వుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ఆయన చూడగానే నాకు నవ్వుతో పాటు కన్నీళ్ళు కూడా వచ్చాయి. నాన్న అంటున్నారు, అమ్మ ఒంటరిగా వస్తున్నావు కాబట్టి రాత్రి నిద్రపోలేదు తల్లి, నీ కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానన్నారు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో దైవజనమా. తల్లిదండ్రులు చేసే ఆ ప్రార్థనలు బిడ్డలకి ఎంతో కాపుదలుగా ఉంటాయి, మరి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటాయి. నాకు ఏంజెల్ని ఇచ్చాడు చూడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మా నాన్నగారికి చెప్పా, మా తండ్రి గారికి చెప్పాను. ఏమన్నానంటే, డాడీ నువ్వు భక్తుడివి, నువ్వు నీతిమంతుడు, దేవుని మార్గంలో ఉన్న దేవుని సేవకుడు కాబట్టి మీరు ఏ అమ్మాయిని చేసుకోమంటే ఆ అమ్మాయిని చేసుకుంటా. నాకు నచ్చిన అమ్మాయిని కాదు, మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను, దేవునికి ఇష్టమైన అమ్మాయిని చూడండి అని చెప్పాను. నాన్నగారు తీసుకొచ్చారు, చాలామంది సంబంధాలు తీసుకొచ్చారు. ప్రార్థన చేస్తున్నాం. నేను ఒకటే అడిగాను, వాళ్ళని టెస్ట్ చేయాలనుకున్నాను. నీ భర్తగా నేను వస్తే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావు, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తావు, తక్కువ ప్రేమిస్తావా అని చెప్పి. పతే దైవం, ఎంతమంది విన్నారు చేయొద్దండి. పతే దైవం, నువ్వే నా దేవుడివి, నిన్నే ప్రేమిస్తున్నా, నీ తర్వాత ఎవరైనా అన్నదా నేను అమ్మాయిని చేసుకోకూడదు అనుకున్నా. ప్రతి సంబంధాన్ని అలాగే అడిగా, నేను నీకు భర్తనైతే నువ్వు ఎంత ప్రేమిస్తావు చెప్పు, తక్కువగానా ఎక్కువగానా, అందరికంటే ఎక్కువగానా అంటే అందరికంటే ఎక్కువగా అని చెప్పింది. వద్దురా పిల్ల అనుకున్నాను. ప్రేమిస్తావు. నాకు ఆ సంబంధం నచ్చలేదని చెప్పాను. 4 భాషలు మాట్లాడుతున్నా, 4 కాదు 10 భాషలు మాట్లాడినా, నన్ను దైవంగా భావించే అమ్మాయి నాకు అక్కర్లా. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని తర్వాతే నన్ను. ఆమేన్. దేవుని తర్వాతే నన్ను. ప్రైజ్ ది లార్డ్. సో శైలాపాల్ గారిని కూడా అడిగా. పేరెంట్స్ అక్కడ ఉన్నారు, ఇటుపక్క పేరెంట్స్, మధ్యలో హాలు. ఆ హాల్లో మాట్లాడుకోమన్నారు. మాకు వాళ్ళకి మధ్యలో కర్టెన్ ఒకటే అడ్డం ఉంది. నా చైర్ అటు, ఆమె చైర్ ఇటు, మధ్యలో టీపై. ఎదిగి అక్కడ దగ్గర కూర్చోకుండా. మా ఫాదర్ అన్నింటిలో స్ట్రిక్ట్గా ఉంటారు. కూర్చుంటే అమ్మాయి పక్కన కూర్చోడానికి లేదురా నీకు, నిశ్చితార్థం అయినా కూడా అమ్మాయితో బండి మీద డ్రైవ్ చేయడానికి వీల్లేదు. పెళ్ళిలో పెద్దలు ఇద్దరు కలిసి మీ చేతులు కలిపితే ఆ తర్వాత నుండి బండి మీద వెళ్తారో, బైక్ మీద వెళ్తారో, కారు మీద వెళ్తారో, ఫ్లైట్ మీ ఇష్టం. అప్పుడు దాకా జాగ్రత్త అని చెప్పాను. ఓకే, బైబిల్ చెప్తుంది తల్లిదండ్రులకు విధేయులు అవడం మంచిదని, దీర్ఘాయుష్మంతులు అవుతారని. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. సో శైలాపాల్ గారిని కూడా అడిగినప్పుడు శైలాపాల్ ఏమన్నారంటే, నేను అడిగాను, ఈ లోకంలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నా నీకు భర్తగా వస్తాయంటే, ముందు దేవుణ్ణి, తర్వాత భర్త స్థానంలో మిమ్మల్ని నేను చెప్పింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉండొచ్చు. దేవుని తర్వాతే ఏదైనా. నా మనసును దేవుని వైపు ఎత్తుకుంటా, నా తమ్ముడు, చెల్లి, పెద్దలను దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ మీ మనసును దేవునితో ఎత్తుకుంటారు. ఎస్.